కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉండాలని భద్రాచలం సీతారాములు కోరుకున్నట్టు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ అన్నారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోతిం వీరయ్యతో కలిసి ఆయన భద్రాచలం ఆలయాన్ని దర్శించుకున్నారు. దేశంలోనే రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయంటూ ఆయన తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే భద్రాచలంలో 2వ బ్రిడ్జ్ కరకట్ట పొడిగింపు సాధించారని, రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి వెళ్లిన 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తారని తెలిపారు. భద్రాచలం రామాలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలంలో వైద్యం, విద్య అందరికీ అందేలా చర్యలు తీసుకుంటారని అన్నారు. భద్రాచలంను పర్యాటక ప్రాంతంగా అమలు చేస్తారని హామీ ఇచ్చారు. భద్రాచలంకి ఎప్పుడైనా కవిత వచ్చిందా? వరదలప్పుడు కూడా నేను వెంకటరెడ్డి అయితే హెలికాప్టర్ తీసుకొని తిరిగాము. ఇక్కడైతే ఈ ప్రాంతంలో ప్రేమ మనోభావాలు కార్యకర్తల మీద, ప్రజల మీద ఉన్న వ్యక్తి ఎవడైనా లీడర్ అవుతాడు. ఒక విలేజ్ లో ఉన్న మానవత్వం తెలుసుకోవాలి. ఇవాళ వాటర్ లేకపోతే SRSP పొద్దున 6 గంటల నుంచి 7 గంటల వరకు కొట్టాను. SRSP వాటర్ రాకపోతే వరంగల్ ఏరియాలో లీడర్షిప్ అనేది దానికి కూడా మన ఏ విధంగా మన అప్పులుంటో, ఏ విధంగా మన బాధలుంటే ఆ విధంగా తెలుసుకోవాలి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఏ విధంగా పనిచేసే వ్యక్తి ఇవన్నీ కూడా నేను చేస్తాను. 100% నేను గ్రామ పంచాయతీలు కానీ, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఇంకా వేరే రకరకాలుగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రామ పంచాయతీలు కానీ చేసి తీరుతాను. మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు, వాళ్ళ ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇళ్ల స్థలాలు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇస్తాం. అది కూడా మేము తప్పకుండా చేస్తాం. 100% వర్కౌట్ అవుతుంది. కళ్యాణానికి వస్తారు రేవంత్ రెడ్డి గారు, ప్రతి చోటికి వస్తారు పిలిస్తే 100% మేము 100% చేసి కార్యకర్తల